హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది కదా. దీనికి కారణం బజాజ్ పల్సర్ 150 2024 మోడల్. ఫ్రెండ్స్, మీకు ఒక సినిమా డైలాగ్ గుర్తుందా? పాట వచ్చి 10 ఏళ్ళు అయింది ఇంకా పవర్ తగ్గలేదని. అదే డైలాగ్ని ఈ బైక్ అప్లై చేయండి. బండి వచ్చి 10 ఏళ్ళు అయింది ఇంకా పవర్ తగ్గలేదని. 10 ఏళ్ళ కంటే ఎక్కువైంది అనుకోండి, జస్ట్ నేను చెప్తున్నాను. ఇంకో 10 ఏళ్ళు అయినా కానీ ఇలాంటి లుక్ కలిగినటువంటి బండి మళ్ళీ మనం చూడలేమేమో. బజాజ్ కంపెనీ నుంచి P150 అని, N150 అని ఇంకా చాలా పల్సర్లు అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్, వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ బైక్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అపియరెన్స్ బైక్ ఏదైనా ఉందంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ పల్సర్ 150 అనే చెప్పాలి. సో ఈ బైక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్ అంతా మీ ముందుంచుతున్నాను. మీరు కష్టపడిన రూపాయిని సద్వినియోగం చేసుకునే విధంగా ఎంతో కొంత నా వైపు నుంచి హెల్ప్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి లైక్ చేయండి, ఖచ్చితంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క రివ్యూలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,40,000 రూపాయలు. ఇది నేను బజాజ్ తిరుమల ఒంగోలు షోరూమ్ నుంచి అయితే చెప్తున్నాను. మీ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ఉంటుంది. 1,40,000లో ఈ బైక్లో ఏముంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి. దీంట్లో 149.8cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్ అయితే ఉందన్నమాట. టెక్నికల్గా చూసుకుంటే 14 PS పవర్, అలాగే 13.25 Nm టార్క్ తోటి ఇది మనకి కిక్ రాడ్ తోటి ఆఫర్ చేసే బైక్. ఎయిర్ కూల్డ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు, ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమే. సో ఈ బైక్ని మీరు కనుక లాంగ్ రైడ్కి తీసుకెళ్ళండి, లేదంటే సిటీలో డ్రాగ్ రేస్ చేయండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అనమాట. ఇక మైలేజ్ గురించి అంటారా, 150cc కాబట్టి మీరు లిమిటెడ్గా డ్రైవ్ చేస్తే 60 కిలోమీటర్ల దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. రఫ్ అండ్ టఫ్ కొట్టిన 55 అయితే ఈజీగా వస్తుంది. సో దీంట్లో మరో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే మనకి సస్పెన్షను, బ్యాక్ సైడ్ నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షను, 2 షాక్ అబ్జార్బ్స్ ఉంటాయన్నమాట. ఇవి చాలా లావుగా ఉంటాయి, చాలా మంచి ప్లే అందిస్తాయి, చాలా రెస్పాన్సివ్ ఉంటాయి, చాలా మంచి సస్పెన్షన్ అన్నమాట. సో స్టాండర్డ్ ఎడిషన్ కాబట్టి ఈ సస్పెన్షన్ చాలా ముఖ్యం. సింగిల్గా తిరిగే వాళ్ళు అయితే ఎలాగోలా తిరగవచ్చు, బట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అన్నమాట ఇది స్టాండర్డ్ ఎడిషన్. సో దీనికి ఖచ్చితంగా కూడా ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్స్ అనేవి కంపల్సరీ బాగుంటేనే ఫ్యామిలీ కొంచెం కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. ఫ్రంట్లో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో మనకి మంచి సస్పెన్షన్ ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మంచి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి కాబట్టి మీకు సస్పెన్షన్ వైజ్ పేరు పెట్టడానికి లేదు, చాలా మంచి సస్పెన్షన్. ఇక సీటింగ్ గురించి మాట్లాడతాను. ఇక సీటింగ్ వచ్చేసరికి 5.3 ఉండేవాళ్ళు కూడా ఈజీగా సీట్ని యాక్సెస్ చేసే విధంగా మంచి సీట్ హైట్ అయితే ఉందన్నమాట. ఫోమ్ ఫినిషింగ్ కూడా మీకు ఎక్కడా కూడా డల్గా లేదు, చాలా స్మూత్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ కూడా లేడీస్ ఈజీగా యాక్సెస్ చేసే విధంగా సీట్ చాలా వైడ్ ఉంది, చాలా హైట్ తక్కువలో ఉంది. సో స్టాండర్డ్ ఎడిషన్ మాత్రం పల్సర్ 150ని హ్యాపీగా ఫ్యామిలీ కూడా కొనుగోలు చేయొచ్చు. సో దీంట్లో మనం 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ట్యాంక్ చాలా బోల్డ్ ఉంటుంది, చాలా మంచి డిజైన్ తోటి అయితే మాత్రం మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడటానికి లుక్ ఎక్కడా కూడా మిస్ కాదు. సో మీకు అపియరెన్స్ మొత్తం ఈ ట్యాంక్ వల్లే లభిస్తుంది అనమాట. సో ఇక మీరు గమనిస్తే దీంట్లో E20 పెట్రోల్ వేసుకునే విధంగా E20 క్యాపబుల్ ఇంజన్ అయితే రెడీ చేశారు. అంటే ఫ్యూచర్ పెట్రోల్ అయితే వేసుకోవచ్చు అనమాట, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ 2024లో కూడా. సో ఇక మీకు ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తోటి లభిస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాండిల్ అని చెప్పొచ్చు. బజాజ్ కంపెనీకి ఇంత పేరు రావడానికి ఈ హ్యాండ్లింగ్ అనేది చాలా మంచి హెల్ప్ చేసింది అనమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇప్పుడైనా మీరు ఎక్కి పల్సర్ మీద ఎక్కి కూర్చోగానే షోల్డర్స్ చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. ఆటోమేటిక్గా ఆ పొజిషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ హ్యాండిల్ వల్ల. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. 2024లో కూడా హెడ్ ల్యాంప్లో ఎలాంటి చేంజెస్ లేవు, మార్చరు కూడా, ఎందుకంటే ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫ్రంట్లో నుంచి చూస్తే వచ్చేది పల్సర్ అని ఈజీగా గుర్తుపట్టే విధంగా అయితే ఉంటుందన్నమాట. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ హాలోజన్ లభిస్తుంది. అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తోటే ఉన్నాయి. పైలట్ ల్యాంప్స్ కూడా మీరైతే చూడొచ్చు. మంచి వైజర్ తోటి చాలా బోల్డ్ గా చాలా బాగా డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఫుల్ LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 ప్యాక్ LED అయితే అందిస్తున్నారు. షార్ప్ LED బ్యాక్ సైడ్ నుంచి చూసినా కానీ పల్సర్ అని చెప్పి మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా యూనిక్ టైల్ ల్యాంప్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. RPM మీటర్ మనకి ఎనలాగ్లో ఉంటే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, అలాగే యావరేజ్ మైలేజ్, టైమ్, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఇవన్నీ కూడా మీకు డిజిటల్లో కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫంక్షనింగ్ లైట్స్ అయితే మాత్రం కింద అయితే వీళ్ళు ప్లేస్ చేశారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కి, న్యూట్రల్ కి, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే ABS సింబల్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సింపుల్ గా రైట్ సైడ్ ఉన్నటువంటి సెట్ బటన్ ద్వారా మీరు ట్రిప్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు హడావిడి
హడావిడి ఏం లేకుండా చాలా మంచిగా డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టైర్స్ గురించి. స్టాండర్డ్ ఎడిషన్లో మీకు 100/90 70 నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. సో ఈ టైర్ ఎనాఫ్ అన్నమాట, మంచి మైలేజ్ రావడానికి ఇదొక కారణం. సో అలాగే మీకు బ్యాక్ సైడ్ వీల్కి ఈ రింగ్ కనిపిస్తుంది కదా, ఈ రింగ్ ఏంటంటే లిఫ్ట్ ఆఫ్ సెన్సార్ అన్నమాట. ఫ్రంట్ బ్రేక్ మీరు సడన్గా కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా ఆ సెన్సార్ అయితే పనిచేస్తుంది. సో మీకు డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ వీల్ మాత్రం. ఇక ఫ్రంట్ వీల్ వచ్చేసరికి 260mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనికి మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. 80/100 సెక్షన్ 70 నుంచి టైర్ అయితే చూడొచ్చు. అలాగే సైడ్ రిఫ్లెక్టర్స్ కూడా వీళ్ళు మిస్ చేయలేదు మనకు. అలాగే ఎలై వీల్స్ మీద రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి ఫ్రంట్ వీల్కి మీరు మొత్తం బ్రేక్ని పట్టేసుకున్నా కానీ ఫ్రంట్ వీల్ లాక్ అవ్వదు, సెక్యూర్గా పడుతుంది. రేడియల్ టైర్స్ కాబట్టి స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. వెట్ రోడ్స్ మీద కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ బ్యాక్ సైడ్ టైర్ కొంచెం థిన్గా ఉంది కాబట్టి మీరు ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తే బెటర్, ఎందుకంటే అంత వైట్ టైర్ అయితే కాదు అది. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా నీట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక ఎగ్జాస్టర్ మీద ఒక బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే మాత్రం రెడీ చేసి ఇచ్చారు ఒక ప్లేట్ అనేది. అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫ్లెక్సీ ఉన్నాయి. అలాగే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది మనకి డిజైన్ రూపంలో స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేశారు. 150 లోగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అది కూడా స్టిక్కరింగే. గ్రాబ్ రైల్ వచ్చేసరికి ఫ్యామిలీ లేడీస్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఫార్మల్గా తయారు చేశారు. అలాగే ట్యాంక్ మీద డిజైన్ వచ్చేసరికి స్పార్కిల్ రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది. పల్సర్ మీకు 3D లోగో ఏదైతే ఉందో అది సిల్వర్ ప్లేటెడ్ ఫినిషింగ్లో అయితే కనిపిస్తుంది. కౌలు ఏదైతే ఉంది ఎక్స్టెన్షన్ కౌలు అది డీసెంట్గా అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మీకు డీటెయిల్ అయితే ఎక్కడ మిస్ చేయలేదు స్టిక్కరింగ్లో. అలాగే క్రాష్ గడ్ కూడా మీకు ఇది పాలికార్బోనేట్ క్రాష్ గడ్ అనమాట, హార్డ్ ప్లాస్టిక్ బాగానే ఉంది. ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక ఫ్రంట్లో చూసుకుంటే మడ్ గడ్ మాత్రం ఇదైతే మాత్రం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనమాట, చాలా ప్రీమియం ఉంటుంది. పట్టుకున్నప్పుడు మనకు ఆ ఫీల్ తెలుస్తూనే ఉంటుంది. హార్డ్ ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా పేరు పెట్టడానికి అయితే లేదన్నమాట. సో ఇది ఈరోజు ఈ బైక్ గురించి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. నేను మైలేజ్ గురించి చెప్పాను, ప్రైస్ గురించి చెప్పాను. 2024లో మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. సో ఈ బండిలో ఎలాంటి చేంజెస్ రావు. ఈ బండిని తొందరలో ఆపేస్తున్నారు, చాలా మోడల్స్ వస్తున్నాయి కదా అని ఒక రూమర్ అయితే అప్పట్లో వచ్చింది. ఈ బండి ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలైనా ఎక్కడికి పోదు. ఎందుకంటే ఈ బండి యొక్క లుక్ అనేది, ఈ బండి యొక్క అపీరెన్స్ అనేది, ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అనేది నాకు తెలిసి అన్బీటబుల్ అన్నమాట. నో హేటర్స్ బైక్ ఏదైనా ఉందంటే మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్. సో హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. త్వరలో ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ మన ఛానల్ రాబోతుంది అనమాట. సో అంతవరకు చూస్తూనే ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.